హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జేఎం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే పర్టికులర్గా మన వెహికల్కి ఫ్రంట్ పోర్షన్ బీమ్ అయితే క్రాక్ రావడం జరిగింది. సో ఇది ఏ కారణంగా క్రాక్ రావడం జరిగింది అనేది పర్టికులర్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు టిల్ ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, దీనికన్నా ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై అయితే మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మేము ఉదయమే అంటే గోధుమని అయితే కోయడం జరిగింది ఫ్రెండ్స్. సో కోస్తుండగా మాకైతే ఫ్రంట్ పోర్షన్ మిషన్ ఫ్రంట్ పోర్షన్ బీమ్ అయితే క్రాక్ రావడం జరిగింది. సో ఇక ఎందుకు అంటే ఈ కారణం ఏ విధంగా క్రాక్ వచ్చింది, సో ఎలాంటి మేము అంటే మిస్టేక్ చేశామనేది ఈ వీడియోలో మీ ముందు అయితే షేర్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఏంటంటే ఫస్ట్ మేమైతే గోధుమకి అయితే కోస్తున్నాము మిషన్తోని. సో కోసే మూమెంట్లో ఏమైందంటే ఒక రైతు ఒక ఎకరం అయితే కోస్తున్నాము. కోసిన తర్వాత వాళ్ళ ఫీల్డ్ మొత్తం అయిపోతుంది. లాస్ట్కి కోసే టైంలో ట్యాంక్ అనేది ఫుల్ ట్యాంక్ నిండిపోయింది. ఓకేనా? నిండిపోయిన తర్వాత ఆ రైతు ఏమన్నాడంటే, సో అన్న ఇక్కడ కాదు, సో మనకు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అన్లోడ్ చేయండి, అక్కడ మాకు ఏరియా దగ్గర ఉంటుంది అది అని చెప్పిండు ఆయన. సరే అని మేము ఇక్కడ నుండి తీసుకెళ్ళాము. అంటే బండిలోనే ఇది ఉంది, ఏంటిది క్రాప్ ఉంది, గోధుమలు ఉన్నాయి. సో యథావిధిగా మేము వెళ్ళే సిచ్యువేషన్లో ఏంటంటే మాకు ఒక చిన్న పెద్ద ఒడ్డు ఉండే, ఆ ఒడ్డు ఎక్కించినాము అంతే. ఎక్కించే వరకు ఏమైందంటే వెనక ఫ్రంట్ పోర్షన్ బీమ్ వచ్చేసి క్రాక్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడనే అన్లోడ్ చేసేసిన తర్వాత అక్కడ నుండి ఆ బీమ్ అనేది ఇప్పి దాన్ని వెల్డింగ్కి తీసుకెళ్లడం జరిగింది. సో మనకు ఒక గుడ్స్ క్యారియర్ మాట్లాడడం జరిగింది, ఒక వ్యాన్ మాట్లాడి దాంట్లో తీసుకెళ్ళి వెల్డింగ్ షాప్కి వెళ్ళి వెల్డింగ్ అయితే వేయించాము. ఓకేనా? వేయించిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు మాకు దాదాపు ఎంతంటే 10 అయింది. 10 అయిన తర్వాత అయినా కానీ మేము వాటిని ఫిట్ చేసాం. ఇక ఏం చేయాలి, మళ్ళీ రేపు పొద్దుగాలు వేస్తే మళ్ళీ ఫీల్డ్ ఉంటుంది. ఆల్రెడీ ఈరోజు మాకు ఫీల్డ్ మొత్తం పోయింది. ఫీల్డ్ ఉండగా కూడా మాకు రిపేర్ రావడం జరిగింది. సో దాదాపు ఫీల్డ్ పోతుంది కాబట్టి అంటే పోతుంది అని ఎక్స్పెక్ట్ చేసి మేము ఇమ్మీడియట్లీ ఆ నైటే దాన్ని మళ్ళీ ఎక్కించాం, ఫిట్ చేసాం. ఇది ఎందుకు అయింది, మాకు ప్రాబ్లం ఏంటిది, సో ఇలాంటి ప్రాబ్లం మీకు రాకుండా చేయాలంటే అంటే ఉండాలంటే సో మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నది చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే మీరు గోధుమకి కానీ వరికి కానీ కందికి కానీ ఏ క్రాప్స్కి వెళ్తారో ఆ క్రాప్స్కి వెళ్ళేటప్పుడు సో మీరు ఫస్ట్ ఏదైతే పెద్ద ఒడ్లు ఉంటుందో ఆ ఒడ్డు తవ్వమని చెప్పండి రైతుని. ఓకేనా? తవ్వమని చెప్పండి, లేదంటే ఒక చిన్న ఒడ్డుని చూసుకొని దించండి బండి. ఓకేనా? లోపల ఫీల్డ్లో దించిన తర్వాత మీరు కోస్తారు కదా. ఓకేనా? సో మీరు వరి లేదంటే గోధుమ ఏదైనా సంథింగ్ క్రాప్ కోసిన తర్వాత ట్యాంక్ అనేది నిండుతుంది కదా, ఫుల్ ట్యాంక్ అయితే నింపకండి. ఓకేనా? ఫుల్ ట్యాంక్ నింపిన తర్వాత మీరు ఒకవేళ ఫుల్ ట్యాంక్ నింపినట్లయితే మీకు అనిపిస్తే వెంటనే అన్లోడ్ చేసేయండి. ఆ ఫుల్ ట్యాంక్ నిండినా కానీ మీరు యథావిధిగా కోసినట్లయితే ఏమవుతుందంటే ఆ ట్యాంక్లో ఉన్న క్రాప్స్ వచ్చేసి వెయిట్ అనేది టైర్ల మీద పడుతుంది. ఓకేనా? టైర్ల మీద పడుతుంది. మనం చూడం ఆ స్పీడ్లో మూమెంట్లో బండిని వెనక ముందు ఇక అది మూమెంట్ ఉంటుంది కాబట్టి కిందికి పైకి అనే వరకు ఏమైందంటే డ్యామేజ్ అయిపోతుంది మన వెహికల్ అనేది. పర్టికులర్గా ఏమవుతుందంటే డ్యామేజ్, ఇప్పుడు ఎక్కువ ఫోర్స్ అనేది మిషన్ మీద పడుతుంది. ఓకేనా? అవునా కాదు? ఆ ఫోర్స్ అనేది టైర్ల మీద పడుతుంది. టైర్ల మీద ఏంటంటే కింపిన్లు ఇరగడం కానీ, లేదంటే సపోర్ట్ నట్ బోల్టులు ఇరగడం కానీ, లేదంటే ఈ విధంగా కొన్ని రిపేర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ మొత్తం లోడ్ చేయకుండా, సో మనం స్టోరేజ్ ట్యాంక్ మొత్తం ఫుల్ చేయకుండా మినిమం పైన టాప్ లెవెల్ వరకు ఉన్నప్పుడే అన్లోడ్ చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాదు ఫ్రెండ్స్. ఓకేనా? అదేవిధంగా మీకు వెహికల్ కూడా సేఫ్టీలో ఉంటుంది. సో మనకు ఇంకా ఇప్పుడు ఈ బర్డెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతైతే స్టోరేజ్ ట్యాంక్లో క్రాప్ మనం వడ్లు కానీ ఏదైనా స్టోర్ అయిన కొద్దీ వెయిట్ అనేది టైర్ల మీద పడుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి నేను ఇప్పుడు గోధుమ గురించి చెప్తాను. సో మనం గోధుమలు కోసేటప్పుడు ఫీల్డ్లో ఎక్కువ క్రాప్స్ కోసిన అంటే ఆన్ ద స్పాట్ కోసినప్పుడు ట్యాంక్లో ఫుల్ ఫిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే
కింద పైన ఒడ్లు ఉంటుంది, చిన్న చిన్న ఒడ్లు. వాళ్ళు వాటర్ సప్లై కోసము వాళ్ళు నిర్మించుకుంటారు. సో మన కిందికి పైకి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే ఆ వెయిట్ అనేది టైర్ల మీద పడుతుంది. ఓకేనా. సో మనకు ట్యాంక్ అనేది తక్కువ నింపుకోండి. ఆ ట్యాంక్ నింపిన కొద్దీ మీరు అన్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో మీకు ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకొకటి విషయం ఏంటంటే మీరు అంటే పెద్ద టైర్లకు సపోర్ట్ బోల్టులు అయితే వేసుకోండి. ఓకేనా. అది మెయిన్ ఇంపార్టెంట్. అవి వేసుకుంటేనే మీకు బాగుంటుంది, లేకపోతే క్రాక్ వస్తాయి. ఓకేనా. తేడా ఇలాంటి ఇరిగిపోవడం కానీ ఇలాంటి చాలా రకాలుగా మీరు ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే పర్టికులర్గా ఇది ఫ్రెండ్స్. ఓకేనా. మా వెహికల్కి ఫ్రంట్ పోర్షన్ బీమ్ అయితే క్రాక్ అవ్వడం జరిగింది. అది మేము దాదాపు అది ఫిట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఫిట్ చేసే వరకు మాకు 12 అయింది. ఓకేనా. 11-12 అయింది. ఆ టైంలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. సో ఇది మాకు ఎంత అయిందంటే ఖర్చు అయింది, ఫీజు ఎంత అయిందంటే మేము దాదాపు 2000 అయితే అయింది ఫ్రెండ్స్. ఓకేనా. అది వెల్డింగ్ అది చేయడానికి 1500 తీసుకున్నాడు. సో గుడ్స్ క్యారీకి ఒక 500, 2000 అయితే అయింది ఫ్రెండ్స్. ఈ 2000 మీరు సేవ్ చేసుకోవాలంటే నేను చెప్పిన ప్రికాషన్స్ సో మీరు ఫాలో అయితే మీ వెహికల్కి అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా ఇప్పుడు మనం మిషన్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో ఏ విధంగా నడుస్తుంది అనేది పర్టికులర్గా ఇప్పుడు వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో.